అందరికీ నమస్కారం అండి. తెలంగాణ మహిళా ఐపీఎస్ ఆఫీసర్స్ ఈరోజు మనం నాంపల్లికి వచ్చేసాం. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ శిల్పవల్లి మ్యామ్, ఐపీఎస్ ఆఫీసర్. రండి వెళ్దాం. శిల్పవల్లి మ్యామ్ నమస్తే అండి. నమస్తే. నా పేరు వల్లి పద్మాంజలి. సో హ్యాపీ టు సీ యూ మ్యామ్. మీవి ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూసానండి. సైక్లింగ్ ఒకటి, ఫిట్నెస్ ఒకటి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నిజానికి ఇస్ ఇట్ పాసిబుల్ యాజ్ అ లేడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం? Yes, it is possible. See, generally women are considered mentally very fit. ఎగ్జాక్ట్లీ. Yes, compared to men. So, physical fitness దగ్గర వచ్చేసరికి we lag behind. అవును. Physical aspects, we have to accept that. But there is no doubt that we can build on that. Whatever we have, strength training అవ్వచ్చు, అవును. flexibility or ఎనీ కైండ్ ఆఫ్ స్టామినా, ఎండ్యూరెన్స్, ఇవన్నీ కూడాను డెఫినెట్గా జిమ్కే వెళ్ళాలని ఏమీ లేదు. యోగా చేయొచ్చు ఇంట్లో. మనం ఇప్పుడు స్టాండ్ అలోన్ విదౌట్ ఎనీ ఎక్విప్మెంట్ ఆల్సో వీ కెన్ డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ దీస్ డేస్. యోగా, మెడిటేషన్, ఆల్ దీస్ ఆర్ పార్ట్. మెడిటేషన్ ఎట్లా స్ట్రెంగ్త్ అనేది, సి మెడిటేషన్ అంటే ఏంటి, వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు సిట్ ఇన్ ఒక పర్టికులర్ ప్లేస్, ఇన్ అ పొజిషన్ విదౌట్ గెటింగ్ డిస్టర్బ్డ్, విదౌట్ మూవింగ్ ఫర్ అట్లీస్ట్ సే ఒక 20-30 minutes కూర్చోగలమా కదలకుండా? అవును. అది కూర్చోవాలంటే కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. కరెక్ట్. సో నేను బిఫోర్ కమింగ్ ఇన్ టు సర్వీస్ యోగా ఒక 6-7 years నేర్చుకున్నాను. చిన్నగా క్లాసెస్ కూడా చెప్తా ఉండేదాన్ని మా టీచర్స్కి హెల్ప్ చేస్తూ వాలంటీర్గా. ఇంకా ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు జాబ్, ఆఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద జాబ్ ఇస్ ద ఫిజికల్ ట్రైనింగ్. ఇఫ్ యూ ఎంజాయ్ దట్, అది మనం కష్టము బలవంతంగా చేయాలి, ఇదేదో వెయిట్ తగ్గడానికే చేయాలి, డైట్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అని బలవంతంగా చేస్తే అవ్వదు అది. సో వీ హ్యావ్ టు టేక్ ఇంట్రెస్ట్ దట్ వీ హ్యావ్ టు బీ ఫిజికలీ స్ట్రాంగ్ అనే కన్విక్షన్ మనకు వచ్చిన తర్వాత ఇట్ హెల్ప్స్ ఇన్ ఆ డైలీ కోర్స్ ఆల్సో. కరెక్ట్. డైలీ చోర్స్లో లైక్ యాజ్ వి ఏజ్ ఆల్సో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి, మన పని మనం చేసుకోవడానికి, ఎస్పెషలీ విత్ పోలీస్ జాబ్ ఎండ్యూరెన్స్ చాలా అవసరం. ఒక్కోసారి బందోబస్తు డే లాంగ్స్, 2-3 days లాంగ్స్. ఇప్పుడు గణేష్ అయింది, 11 days కూడా మేము రోడ్ల మీదే నడుచుకుంటానే. ఎండనక వాననక, పగలు రాత్రి అసలు. సో దిస్ కైండ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అవ్వచ్చు, స్టామినా అవ్వచ్చు. ఒక్కోసారి స్పెషల్లీ ఇన్ సెంట్రల్ జోన్ బందోబస్తుల్లో అన్ని లిఫ్టింగ్స్, పుషింగ్స్ అన్నీ చేయాలి. సో నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇది ఉండాలని కాదు. యాజ్ అ విమెన్ వీ హ్యావ్ టు రీచ్ టు దాట్ స్టేజ్ దట్ మనము ఏదైనా ఒక సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఒక థ్రెట్ వస్తే వీ షుడ్ నాట్ ఫీల్ థ్రెటెండ్. వీ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఓకే, బియాండ్ అ పాయింట్ వీ మే నాట్ బీ ఏబుల్ టు, బట్ అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది విత్ ఫిజికలీ ఫిట్. డెఫినెట్లీ అట్లీస్ట్ పరిగెత్తడానికన్నా స్టామినా కావాలి కదా. కరెక్ట్. అరవడానికన్నా గొంతు గట్టిగా రావాలంటే కూడా అక్కడ నుంచొని నిలబడుకుని అక్కడ ఆ ధైర్యము లేకపోతే అది రావాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ హెల్ప్స్ యూ అ లాట్ ఇన్ బీయింగ్ కాన్ఫిడెంట్. కరెక్ట్. అంటే జనరల్గా విమెన్ ఎలా ఆలోచిస్తారంటే అండి, ఒక 30 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి అయిపోయింది, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, జాబ్ అని అనగానే ఇంకా అయిపోయింది, ఏముందిలే అన్నట్టు వాళ్ళలో వాళ్ళే ఒక నిస్త్రాణం స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళని మనం మోటివేట్ చేయాలంటే చాలా కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు నిజంగానే. కానీ కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే, ఇంత చదివి నేను హౌస్ వైఫ్గా ఉండిపోయాను, నాకు ఐడెంటిటీ లేదు అని కొంతమంది బాధపడుతున్నారు. జాబ్ చేసేవాళ్ళేమో రెస్ట్ దొరకట్లేదు, ఇంట బయట కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది, ఎన్ని రకాలైన సమస్యలని. ఈ రెండింటిని యాక్చువల్లీ మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? వాట్ యూ అడ్వైస్ ఫర్ దెమ్? See, anything we do, the choices we make, it should not be out of compulsion, first thing. Whether we want to be just as a housewife or a homemaker, as you call these days, or you want to get into some profession, it is our choice, right? Correct. Maybe అందరికీ ఒకప్పట్లో అంత చాయిస్ ఉండకపోవచ్చు, ఫ్యామిలీ వైజ్గా, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ నువ్వు ఇట్లనే ఉండాలి అని చెప్పేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, నేను కాదనను. బట్ ఐ థింక్ దిస్ జనరేషన్ విమెన్ ఆర్ మోర్ ఎంపవర్డ్, మోర్ అవేర్ ఆఫ్ ది ఆపర్చునిటీస్, స్ట్రాంగర్ దాన్ ది ప్రీవియస్ జనరేషన్స్, దట్ దే ఆర్ టేకింగ్ అ స్టాండ్, దే ఆర్ మేకింగ్ అ చాయిస్. ఆ చాయిస్ తీసుకునేటప్పుడు సి ఇఫ్ గివెన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇఫ్ అ పర్సన్ స్టిల్ బీయింగ్ ఎడ్యుకేటెడ్, బీయింగ్ ప్రొఫెషనల్లీ ఎడ్యుకేటెడ్ ఆల్సో, ఇఫ్ యూఆర్ చూసింగ్ టు బీ అ హౌస్ వైఫ్, డూ ఇట్ విత్ కన్విక్షన్. ఎనీథింగ్ మళ్ళీ దానిలో మనసావాచ కర్మణ చేసేయాలి, రిగ్రెట్స్ ఉండొద్దు. ఒక్కోసారి అనిపిస్తుంది, వీఆర్ ఆల్ హ్యూమన్స్, ఒక్కోసారి అనిపిస్తుంది నీ సేమ్ ఎవరు క్లాస్మేట్, somebody who is professionally achieving good things and you are only being a housewife. Correct. ఒక్కోసారి అనిపిస్తుంది అరే అని, కానీ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డూయింగ్, మీరు అన్నట్టు మనసా వాచా కర్మణ, యూ హ్యావ్, దెర్ వాజ్ అ రీజన్ ఫర్ యూ టు చూస్ దిస్.
So if you are doing your 100% in the path you have chosen, I don't think it should be an issue whether it is a housewife or it is a profession or it is both. Or there are many chances these days also ఈ రోజుల్లో with social media, you know, ఎంతమంది విమెన్ని చూస్తున్నాం మనము డూయింగ్ బిజినెస్ ఫ్రమ్ హోమ్, pursuing their hobbies. So there are many chances if you choices, opportunities these days if you really want to do something. But only thing is you should have that passion. ఫస్ట్ టైం యూనిఫామ్ మీరు వేసుకున్నప్పుడు మీ మనసులో ఉన్న థాట్ ఏంటి? ఆ రోజు ఏమనుకున్నారు? ఫస్ట్ టైం యూనిఫామ్లో చూసినప్పుడు యాక్చువల్లీ అంటే ట్రైనింగ్ అప్పుడు వేసుకుంటాము ఎలాగో, బట్ ఆఫ్టర్ ట్రైనింగ్ వెన్ వీ ఫర్ ద పిఓపి అయిన తర్వాత అట్లా అనుకున్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నేను సివిల్స్ వైపు రావడానికి మెయిన్ రీజన్ మా ఫాదర్. హీ ట్రైడ్ ఫర్ సివిల్స్, హీ కుడెంట్ గెట్ త్రూ, సో హీ వాంటెడ్ మీ టు. అవును, మీ ఇంటర్వ్యూ కూడా మీరు అటెండ్ అయ్యారని విన్నాను. ఎస్. సో అది అవ్వలేదు, ఐ కేమ్ టు గ్రూప్స్ అండ్ ఆల్ దెన్. బట్ బై ద టైమ్ కరెక్ట్గా నా ఫైనల్ ఎగ్జామ్స్ ట్రైనింగ్లో అవుతున్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. అయ్యో. యా, సో ఎవరైతే యూనిఫామ్లో చూద్దామని అనుకున్నారో, నేను కరెక్ట్గా యూనిఫామ్ వేసుకునే టైంకి హీ వాజ్ నాట్ దేర్. So that was one thing that I felt bad, in fact, while putting on the uniform. But yeah, I felt this is one opportunity where I've always been an independent girl, or I have From the beginning. From the beginning, yes. So it was like empowering me that, you know, నాలాగా ఒక సింగిల్ చైల్డ్ ఉండి పేరెంట్స్, నా మదర్ చిన్నప్పుడే చనిపోయారు. ఇస్ ఇట్? యా. సో ఫాదర్ కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుని వేరే వాళ్ళతో, వాళ్ళతో వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని. ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వాజ్ ఎస్ట్రేంజ్డ్, ఐ యూస్ టు విజిట్ సమ్ టైమ్స్ అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ ఉండడము. సో వాట్ ఎవర్ చాయిసెస్ ఐ హ్యావ్ మేడ్ ఇన్ మై లైఫ్, వాట్ ఎవర్ ది ఛాలెంజెస్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఇన్ మై లైఫ్, ఐ థాట్ నౌ ఐ ఎమ్ ఇన్ అ పొజిషన్ దట్ ఐ కెన్ హెల్ప్ సంబడి, that I can, be a, role model for somebody through my service or through my job, through the acts that I do. అబ్సల్యూట్లీ. Through this uniform. కానీ ఒక అమ్మాయి యూనిఫామ్ వేసుకుని సొసైటీలోకి వెళ్ళినప్పుడు, జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు, ఒక అబ్బాయి యూనిఫామ్ వేసుకుని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మ్యామ్? యాక్చువల్లీ అమ్మాయి యూనిఫామ్ వేసుకొస్తే ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ వాళ్ళు మనం ఇవ్వగలుగుతున్నామా, లేదంటే వాళ్ళ ఫీలింగ్ మనం మార్చగలుగుతున్నామా? వాట్ యు సే అబౌట్ ఇట్? See, there are certain advantages, certain disadvantages. జనరల్గా ఒక పర్సెప్షన్ ఏముంటుందంటే, ఈమె ఫీమేల్ ఆఫీసర్ కదా, డీల్ చేయగలుగుతుందా అన్న డౌట్ ఇనీషియల్గా ఉంటుంది వాళ్ళకి. బట్ యాజ్ దే సీ అస్ హౌ వీ హ్యాండిల్ ఇట్, హౌ వీ ఇంటరాక్ట్ విత్ దెమ్, ఐ ఫీల్ ది అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ అ ఉమెన్ ఇస్ దట్ ది కైండ్ ఆఫ్ ఎంపథీ వీ హ్యావ్. The way we can connect with the public or the victims is more. This aspect we don't find it in men officers. ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కర్కసులు. But this is an innate advantage that women have. So once this angle people find, they easily connect with women officers. So ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మేల్ ఆఫీసర్స్తో ఉన్నంత రూడ్గానో లేకపోతే అవుట్ రైట్గానో మనతో ఉండరు. వీ కెన్ యూజ్ దట్. అమ్మమ్మ గారు అంటూ ఉండేవారు ఏంటంటే, ఒకనొకప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టుకుని ఎలా వెళ్ళిందో, ఇప్పుడు లేడీ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ గన్ పట్టుకుని అలా ఉన్నారు అని చెప్పని. లేడీ ఐపీఎస్ ఆఫీసర్స్ సింహాలు ఎవరైతే ఉన్నారో మీరంతా, ఒక డిస్ట్రిక్ట్ మీ చేతిలో ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైనా చెయ్యాలని అనుకుంటే ఒక అవకాశం దొరుకుతుంది. కానీ అగైన్ మళ్ళీ మనం ఎంత ఫీమేల్ ఒక పెద్ద స్థాయిలో ఉన్న మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉంటున్నాం. ఈజ్ ఇట్ మ్యాటర్స్ యాజ్ అ సివిల్ సర్వెంట్ అంటే ఏమంటారండి? డిపార్ట్మెంట్లో యాజ్ అ సివిల్ సర్వెంట్ అంటారు. ఐ థింక్ our department is very progressive that way. See, the very fact that most of the female officers are leading so many branches of within the police department, that itself shows that there is no such thing like female officer అయితే చేయలేరు అనేది ఏం లేదు. See, for example, the central zone, మొత్తం రోజంతా ఏదో ఒక బందోబస్తు ఉంటుంది. ఇయర్ లాంగ్ సమ్ ప్రొటెస్ట్, సమ్ ర్యాలీ, సమ్ యాజిటేషన్, సమ్ ది అదర్ థింగ్స్ విల్ బి దేర్. The very fact that officers and the government believe that a female officer can hold it, yes, it proves by itself. Similarly, many districts are now being led by women officers, like ACB, CID, Women's Safety Wing, CSB, and the female officers unnar. So that way Telangana Police Department is very progressive, and probably because of male officers like a female officers number kuda ekku undamo oka reason avvachu for that kind of change in the perception within the department, and also their capabilities or their performance. Mundi initial ga okavela unna oka starting time lo okavela atlanti inhibitions unna, as time goes, you know, they also see their working style
their output and all. So definitely that brings change. 5 ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్ ఫర్ అమ్మాయిలు అంటే మీరు ఏం చెప్తారు? అఫ్ కోర్స్ అమ్మాయి లైఫ్ స్టేజ్ వైజ్ ఉంటుంది. చదువుకునేటప్పుడు, పెళ్ళైన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత, ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అయిన తర్వాత, బట్ ఆల్ ఓవర్గా వాళ్ళ జీవితం ఎప్పుడూ కూడా ఒకళ్ళ సర్వీస్ చేసే పాయింట్లోనే ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ 5 లేదా 7, 8 ఇవన్నీ మీకు లైఫ్ లెసన్స్ ఖచ్చితంగా మీరు లేకపోతే మీ అన్ని రకాలుగా దెబ్బతింటారు అనేవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? I'll just tell randomly because నా అండర్స్టాండ్. so first thing, I feel every girl or woman should have the hold of her own choices. మనం ఎలా ఉందాం అనుకుంటున్నాము, ఎవరితో ఉందాం అనుకుంటున్నాము, ఏం అవుదాం అనుకుంటున్నాము, ఇటువంటివన్నీ కూడాను వాట్ ఎవర్ చాయిస్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ రెస్పెక్ట్ టు యువర్ లైఫ్, అది నీ చేతిలో ఉండాలి. అది పేరెంట్స్ మంచి చెడులు చెప్తారు, ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ అడ్వైజ్ ఇస్తారు, దేర్ మైట్ బి సమ్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ societal influences, but finally it is your choice which makes the difference. There are always several paths which open up. నువ్వు ఏది చూస్ చేసుకుంటున్నావు ఇన్ యువర్ గివెన్ సర్కమ్స్టాన్సెస్. యాజ్ ఐ సెడ్, ఈవెన్ I didn't have any guidance. I didn't have anybody to tell me that you have to do this, నువ్వు ఇది చదువుకుంటే ఇది అవుతావు, అదే కదా, నువ్వు ఇలా ఉంటే ఇట్లా అవుతావు అనేది నాకెవరు చెప్పలేదు. అవును, కానీ ఒక మంచి పాత్లో వెళ్ళాం. బికాస్ దానికి బీజము మా నాన్నగారు ఏదైతే వెన్ ఐ వాజ్ 6, 7 or 8 year old, నేను ఇట్లా అయ్యాను, అవ్వలేకపోయాను, అటెండ్ అయ్యేవాడిని, అవ్వలేకపోయాను, నువ్వన్నా అవ్వాలనేది ఒక మాట నాకు మైండ్లో ఉండిపోయింది. సో వెన్ ఎవర్ ఐ టుక్ ఎనీ పాత్, లైక్ 10th తర్వాత ఆ రోజుల్లో అంతా కూడాను ఇంటర్ అండ్ ఎంపీసీ బైపీసీ అంతే. ఐ టుక్ +1 and +2 విత్ ఎంఈసీ పొలిటికల్ సైన్స్. ఓహో. సో అప్పటికే దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ క్రిటిసిజం నా ఫ్యామిలీ మెంబర్స్, అంటే రిలేషన్స్, వీళ్ళందరి దగ్గర నుంచి. వాళ్ళు సపోర్ట్ చేసింది ఏమీ లేదు, వాళ్ళు రాళ్ళు వేయడానికే ఉంటారు. సో అదేంటి ఇట్లాంటిది ఎందుకు తీసుకుంది. తర్వాత BA చేరాను నేను, BA ఎకనామిక్స్, HRM అండ్ కంప్యూటర్ సైన్స్. సో ఇట్ వాజ్ అ వెరీ రేర్ కాంబినేషన్. అందరూ మా క్లాస్మేట్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, అందరూ ఇంజనీరింగ్ తీసుకున్నారు. సో ఎట్లా ఉంటుందంటే ఇంక ఇది పాడైపోయింది, ఎప్పుడు ఫ్రెండ్స్తోనే తిరుగుతుంది, ఇంకా తల్లి తండ్రి ఎవరు లేరు కదా చెప్పడానికి మన చేతుల్లో ఏం లేదు, ఇది ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇట్స్ లైక్ ఐ నెవర్ టోల్డ్ ఎనీబడి దట్ ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ దిస్ అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్. ఐ నెవర్ టోల్డ్ ఎనీబడి. ఒక్క మా గ్రాండ్ పేరెంట్స్కి, క్లోజ్ సర్కిల్కి తప్ప ఎవరికి తెలియదు. సో మేబీ కాలేజ్ డేస్లో ఆర్ వీ ఆల్సో గెట్ సమ్ డిస్ట్రాక్షన్స్ చాలా అండ్ దట్ టు బీయింగ్ ఇండిపెండెంట్. నాకు ఎవరు ఇంట్లో మానిటర్ చేయడానికి ఎవరు లేక కూడా. బట్ దెన్ ఐ ఆల్వేస్ యూస్ టు క్వశ్చన్ మై సెల్ఫ్, ఈజ్ దిస్ వాట్ ఐ వాంట్ when I'm 20, 30, 40, is this what I want? అనేది at every stage I questioned myself and I thought, no, with all this వీళ్ళందరికీ ఒక, అంటే నేను ఇట్లాంటి క్రిటిసిజం ఏదైతే ఉందో ఇదంతా కాదు, నేను ఒక పాత్ ఎంచుకున్నాను, ఐ హ్యావ్ అచీవ్డ్ మై గోల్ అని చూపెట్టాలి అంటే ఐ షుడ్ నాట్ బీ డిస్ట్రాక్టెడ్ బై ఆల్ దీస్ వాట్ ఎవర్ ఐఎమ్ ఎన్కౌంటరింగ్ అండ్ ఐ హ్యావ్ టు స్టిక్ టు మై పాత్ అనేది ఎప్పటికప్పుడు రీఅష్యూరెన్స్ ఇచ్చుకుంటూ నాకు నేను ఐ కుడ్ ట్రెడ్ దట్ పాత్. సో సిమిలర్లీ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ స్ట్రగుల్స్ ఉంటాయి ఒక చాయిస్ తీసుకోవడంలో. సో వీ షుడ్ నో వాట్ వీ వాంట్ అల్టిమేట్లీ, వేర్ వీ వాంట్ టు సీ అస్ అల్టిమేట్లీ అండ్ హౌ యూ వాంట్ అదర్స్ టు సీ యూ. సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దాట్ గోల్ ఇన్ మైండ్. గోల్ అంటే IAS, IPS ఆర్ డాక్టర్ ఇదనే కాదు, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ ఇండివిజువల్, where do you want to see yourself when you grow up? That choice is always in your hands. ఎవర్ని పెళ్లి చేసుకోవాలి, ఎవర్ని ఎటువంటి జాబ్ చేయాలి, this is all absolutely it should be in your hands. That's number 1. Yes, number 1 choice. Second, financial independence. నేను I'm always taking my example, don't mind, because I'm telling out of my life experiences. Yes. So when, as I told you, my father married again and he went away, so I was not with any kind of financial support. సో మా గ్రాండ్ ఫాదర్ చేశారు ఏంటంటే, ఒక కొంత అమౌంట్ని వెన్ ఐ వాజ్ ఇన్ మై 10th క్లాస్ ఒక బ్యాంక్ అకౌంట్ నా పేరు మీద ఓపెన్ చేసి కొన్ని షేర్స్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. దట్స్ సో నైస్. మా ఫాదర్ పేరు మీద ఉన్నవి. సో ఐ యూస్ టు గెట్ ఇయర్లీ డివిడెండ్ ఆన్ దట్ షేర్స్. ఎవ్రీ మంత్ అక్టోబర్, సెప్టెంబర్గా అయ్యేసరికి నాకు ఒక కొంత 5,000, 10,000, 15,000, 20,000 అట్లా ఇయర్స్ పెరిగే కొద్దీ వచ్చింది. సో దాట్ వాజ్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మీ, అవుట్ ఆఫ్ విచ్ ఐ హ్యాడ్ టు మేనేజ్ మై స్టడీస్. ఐ హ్యాడ్ మా అంకుల్, మా పెద్దనాన్న గారు ఒక బైక్ కొనిస్తే దాని పెట్రోల్, అంటే కాలేజ్కి వెళ్ళి రావడానికి, సో దట్ ఐ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి.
దాట్ వాజ్ దేర్. సో మై బుక్స్, నా కోచింగ్ ఎక్స్పెన్సెస్, మై వాట్ ఎవర్, ఇటువంటివన్నీ ఐ హ్యాడ్ టు మేనేజ్ ఓన్లీ ఫ్రమ్ దాట్ అమౌంట్ త్రూ అవుట్ ద ఇయర్.